ఈరోజు అయితే చాలా లేట్గా అయితే లేచాను అనమాట. అస్సలు హెల్త్ బాగాలేదు. అందులో ఈ దోమలు, వడ్ల మీద ఉండే దోమలు అంతా ఎట్లా అంటే అట్లా వచ్చేస్తున్నాయి. అందుకే పడుకునేసరికి 10:30, 11 అలా అవుతుంది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచేసరికి 11 అవుతుంది. ఇక్కడైతే నేను లేస్తానే వంట పొయ్యి మీద పెడుతున్నాను. ఎందుకంటే గ్యాస్ అయితే అయిపోయి ఇచ్చింది. రైస్ కుక్కర్ కదా, లేట్గా అవుతుందని చెప్పేసి ఫస్ట్ ఇదైతే పొయ్యి మీద రైస్ కుక్కర్లో పెట్టేస్తే తర్వాత మనం చిన్నగా నిదానంగా ఒక్కొక్క పని అయితే చేసుకోవచ్చు. సెల్ఫీ స్టాండ్ ఒకటి కొనుక్కోవాలి ఫ్రెండ్స్. అది లేక చెయ్యి నొప్పి పెడుతుంది మొబైల్ పట్టుకొని. షార్ట్స్ వీడియోకి కూడా మొబైల్ ఒక చేతితో పట్టుకొని చాలా పెయిన్ వచ్చేస్తుంది చెయ్యి మధ్యన. ఇంకా తప్పదు కదా, కష్టపడింది ఏది అంటూ రాదు కదా మన దగ్గరికి. మనం ఎంత కష్టపడతామో ఫలితం అంత త్వరగా వస్తుంది. ఈరోజు అయితే పచ్చిమిరపకాయలు వేసి పప్పు చేస్తున్నా. నేను మామూలుగా ఎప్పుడు ఇలా చేయలేదు. నార్మల్గా అయితే నేను కారం పొడి అలా వేసి చేస్తానన్నమాట. చూద్దాము, పచ్చిమిరపకాయలు వేసి చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. ఈ బ్యాళ్ళు కూడా మా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. చాలా పప్పు అయితే చాలా టేస్ట్గా వస్తుంది. అంటే ఇవి ఇంటి దగ్గర పండించినవి అన్నమాట. అందుకని మామూలుగా మనకు న్యాచురల్గా పండించినవి, అందుకని టేస్ట్ అయితే కూడా చాలా బాగా వస్తుంది. అసలు ఎండల కాలము ఎంత త్వరగా వచ్చేస్తుందంటే అంత త్వరగా వచ్చింది ఫ్రెండ్స్. మొన్న వర్షం పడింది కదా, అప్పుడు కొంచెం వెదర్ చల్లగా అయింది. మళ్ళీ నార్మల్గా ఎండ అదే ఎట్లా పెడుతుందో అట్లే పెడుతుంది. నేనైతే కొంచెం వీడియోస్ తీయలేదు, ఎందుకంటే నాకు ఫుల్ నీరసం వచ్చేసింది అంతలోకే. కానీ డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయాలని నేను ఫిక్స్ అయ్యాను అనమాట. ఇంకా అయితే నేను తినేసరికి 12:30 ఆ టైం అయిపోతుంది. ఇంకా నేను అసలు తినేదానికి కూడా చాలా నీరసం వచ్చేస్తుంది ఈ ఎండలకి. కానీ ఎలాగోలా తినాలి కదా. ఇదే ఫ్రెండ్స్, ఏం చేస్తాం. తిన్న తర్వాత పప్పు అయితే చాలా అంటే చాలా కారంగా ఉంది. దానికోసం అయితే నేనేం చేశాను మీరు లాస్ట్ వరకు చూడండి. ఇంకెప్పుడు లైఫ్లో పప్పులో పచ్చిమిరపకాయలు వేసుకోకూడదని ఫిక్స్ అయ్యాను. అసలు తింటుంటే ఘాటు ఎట్లా వస్తుందంటే చాలా మంట. అసలు అబ్బా ఎందుకు వేసానా అనిపించేస్తుంది నాకైతే. అందుకైతే నేను ఇక్కడ మా ఇంట్లో గోధుమ పిండి అయితే ఉన్నింది. చెప్పాను కదా పొద్దున చపాతీ కలిపి పెట్టాను కదా గోధుమ పిండి, దాంట్లోంచి కొంచెం గోధుమ పిండి అయితే పక్కకు తీసాను. సాయంత్రం ఇక్కడైతే గోధుమ పిండిలో చక్కెర వేసి కొన్ని వాటర్ అయితే మిక్స్ చేసి మామూలుగా చూద్దాం ట్రై చేస్తున్నాను ఎలా వస్తుందని. నైట్ అయితే చేశాను, బాగానే వచ్చింది. మామూలుగా పెన్నంలో చేస్తాం కదా అలా కాకుండా నేనైతే దోశ పెన్నంతో చేస్తాను. లాస్ట్ వరకు చూడండి బాగా వచ్చిందో లేదో. నాకు కూడా టెన్షన్గా ఉంది. నైట్ అయితే బాగానే వచ్చింది. ఒక దోశ అయితే ట్రై చేశాను, బాగా వచ్చింది. స్వీట్ తక్కువైంది, కొంచెం పర్లేదు. నేను స్వీట్ ఎక్కువ తినను, నాకు స్వీట్ ఇష్టం ఉండదు ఎక్కువగా. దాంట్లో అయితే చక్కెర వేసాను ఫ్రెండ్స్. ఫస్ట్ దోశ అయితే ఏమంతగా రాలేదు, అసలు అంతా వేస్ట్ అయిపోయింది పిండి. చూసారా, అసలు లేయలేదు. నూనె నైట్ అయితే అసలు నూనె చుక్క నూనె కూడా వేయలేదు, అంత బాగా వచ్చినాయి నైట్. ఇప్పుడైతే అస్సలు రాలేదు. ఇంకేం చేయాలో అర్థం కావడం లేదు. లాస్ట్కి అయితే పిండి అంతా మొత్తం పాడేసాను.